ఈ రోజు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది మాకు థియేటర్ కి మా అన్నతో సినిమా చూస్తున్నాము. మంచి సోషల్ వర్కర్ పవన్ కళ్యాణ్ కి ఈరోజు మాకు మా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు 3 ఏళ్ళ ముందు వచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయినంత సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు, అన్న సినిమా పెద్ద ఇస్తా అని చెప్పారు. చాలా ఆనందం ఉన్నది. మీరు పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుంటే ఇంకా బాగుంటాయని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మాకు చాలా అంటే చాలా సంతోషం ఉన్నది. మా ఉప్పల్లో అన్న మీరు అందరు రావాలా గబ్బర్ సింగ్ టీం అంటే సాయన తిరుగుతాం. మేము ఇక్కడ సినిమా చూడడానికి వచ్చాము. ఎప్పుడు మేము క్రాస్ రోడ్ లో చూస్తాము, ఇక్కడ కూడా అదే క్రాస్ రోడ్ అనంత ఎంజాయ్మెంట్ ఉంది అన్న. ఈసారి 3 ఏళ్ల ముందు 3 years ముందే మా పవన్ కళ్యాణ్ సినిమాకు సక్సెస్ కి సీఎం అయినంత ఆనందం ఉంది. మాకు చాలా ఆనందం ఉన్నది. ఈ వైసీపీ కొడుకులకు ఒక శ్యామల ఒక పంది పిల్లకు ఒక రోజా బర్రె పంది పిల్ల చాలా అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది. ఈ రోజు ఈ సినిమా సక్సెస్ చెప్పు దెబ్బ అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే ఈ మాటలు మాట్లాడుతున్న సినిమా కోసము మీరు మా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో మాట్లాడిరు. మీరున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నేర్క మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒక బిజినెస్ వేరే లేదు. మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు. రోజా మేడం తిరుపతిలో టికెట్లు అమ్ముకునే 1000 కోట్లు సంపాదించింది మాకు లేదు. ఓన్లీ సినిమా నమ్ముతాడు మా పవన్ కళ్యాణ్ సార్. మీకు సేవ చేసానుకున్నాడు. నెక్స్ట్ మా సార్ని సీఎం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అవుతుందని మా గబ్బర్ సింగ్ కోరుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ముందే నమస్కారం. నా పేరు వంగడి సాయి కుమార్, ముడుపల్ జనసేన పార్టీ ముడుపల్ మెగా ఫ్యాన్స్ గా గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగింది. అలాగే
ఈరోజు ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ యాజమాన్యం కూడా ఉప్పల్ మెగా ఫ్యాన్స్ అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను గబ్బర్ సింగ్ సాయన్నకి చెప్తే గబ్బర్ సింగ్ సాయన్న ఎన్నో పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని షూటింగ్ ఉన్నా కానీ పక్కకు పెట్టి నా కోసం ఇక్కడికి వచ్చి మా దేవుడు పవన్ కళ్యాణ్ ని దర్శనం చేసుకోవాలని పార్టీ తరఫున గబ్బర్ సింగ్ సాయన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాసేపట్లో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు చేసి చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకంటే గతంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని తుఫాను, పవన్ అంటే తుఫాను అనడం జరిగింది. అదే తుఫాను అదే తుఫాను కాసేపట్లో మొదలు కాబోతుంది. సంచలనం సృష్టించి బాక్స్ ఆఫీస్ లో ఉన్నటువంటి రికార్డులని బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా నేను బోడుపాల్ మెగా ఫ్యాన్ తరఫున తెలియజేస్తున్నాను. జై మధ్యలో మనదే మొత్తం